ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ చూస్తున్న ఫ్రాక్ వచ్చేసి ఒక 10 ఇయర్స్ పాపకు షార్ట్ ఫ్రాక్ లేయర్స్తో స్టిచ్ చేస్తామండి. 3 లేయర్స్ ఎగ్జాక్ట్గా రెడీమేడ్ లుక్ వచ్చేలాగా. దీన్ని ఎలా మెజర్ చేసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది క్లియర్గా వీడియో షూట్ చేస్తాను. సో ఇలా మంచి రెడీమేడ్ లుక్ రావడానికి మనం ఎలా స్టిచ్ చేసుకుంటే ఇంత మంచి లుక్ వస్తుంది అనే దాంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఈ వీడియో షూట్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇలా ఫస్ట్ టైం అండి కట్ చేస్తూ స్టిచ్ చేస్తూ వీడియో షూట్ చేయడం. చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉంటే క్షమించండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్ 4 లేయర్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి క్లాత్. బాడీ మెజర్మెంటు మీరు ఏ లెంత్ పాపకైతే కట్ చేస్తున్నారో స్టిచ్ చేస్తున్నారో ఆ లెంత్ మీరు మెజర్ చేసుకోండి. నేను 10 ఇయర్స్ పాపకి ఈ పాప బాడీ లెంత్ నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకొని 11 ఇంచెస్. అండ్ హార్మ్ హోల్ కోసం ఒక 5.5 డ్రా చేసుకున్నాను. అండ్ షోల్డర్ పార్ట్ దగ్గర కూడా 5.5 మార్క్ చేస్తున్నానండి. అండ్ ఈ పాప చెస్ట్ లూజు అండ్ వేస్ట్ లూజు రెండు 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వేస్ట్ లూజ్ దగ్గర డాట్స్ పెడతాం కదండి, వాటి కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. అండ్ 7 ఇంచెస్ మార్క్ చేసేసుకొని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ తిరగడం కోసం అక్కడ కూడా 5.5 మార్క్ చేసుకొని స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఆర్మ్ హోల్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకున్న మార్కింగ్స్ని మనం నీట్గా కట్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ మార్క్ చేసుకున్న దానికంటే ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నేను ఫోల్డ్ చేసుకున్నది క్లాత్ ఉన్నదా వరకు కట్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ దాకా ఉంటుంది. అండ్ ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కింద సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఇలా కరువు తీసుకోవాలండి. ఎందుకంటే హెడ్జిల్కి ఇలా క్రాస్గా రాకుండా ఉండడానికి ఇలా కరువు తీసుకోవడం, ఇలా చిట్కాలు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది 2 ఫోల్డింగ్స్ మీద ఇలా పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ కోసం ఆ లైనింగ్ పార్ట్ని దీనిపైన అరేంజ్ చేసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి వాటి మెజర్ ప్రకారం. సో ఇక్కడ బాడీ పార్ట్ వరకు కటింగ్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ లేయర్ ఫ్రాక్స్ అని చెప్పాను కదండి, ఒక లేయర్కి ఒక అటాచ్డ్ క్లాత్ వస్తుందండి. ఆ అటాచ్డే మనం ఇక్కడ కట్ చేసుకుంటున్నాము. అటాచ్డ్ ఏదైతే ఉంటుందో అది మన లేయర్ లెంత్ నేను ఒక్కొక్కటి 8 ఇంచెస్ లాగా 3 లేయర్స్ తీసుకుంటున్నానండి. అండ్ లేయర్స్ కంటే 1 ఇంచ్ తక్కువగా ఈ అటాచ్డ్ క్లాత్ ఉండాలండి. అంటే 7 ఇంచెస్ 2 లేయర్స్ ఉండాలి. 3 లేయర్ ఫ్రాక్కి 2 లేయర్స్ అటాచ్డ్ క్లాత్ ఉండాలి. ఎందుకంటే ఒకటి బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాము, 2 ఈ అటాచ్డ్ క్లాత్కి అటాచ్ చేస్తామన్నమాట. సో ఈ లెంత్ ఏదైతే ఉంటుందో మనము ఆ లేయర్స్ ఇప్పుడు 2 లేయర్స్కి ఎంత లెంత్ కావాలో అంత డ్రా చేసేసుకోవడమే. నేను ఇక్కడ 14 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్. అండ్ ఇక్కడ పైన పార్ట్ నేను అది తీసేస్తానండి. అండ్ ఇక్కడ విడ్త్ ఎంత అన్నదంటే ఇప్పుడు మనం ఎంత గేరా పట్టుకోవాలనుకుంటున్నామో ఎవరు క్లాత్ని బట్టి నేను ఇక్కడ 3 మీటర్స్ మాత్రమే తీసుకున్నాను. ఆ 3 మీటర్స్కి తగ్గట్టుగా నేను విడ్త్ డ్రా చేసుకుంటున్నానండి. ఒక క్రాస్ లంగాలాగా మనం దీన్ని మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ కింది దగ్గర మార్క్ చేసుకున్న విడ్త్కి పైన దగ్గర మార్క్ చేసుకున్న విడ్త్కి ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా ఉన్న ఈ మార్కింగ్ని కట్ చేసుకోవడమే. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా లైట్గా ఒక 1/2 ఇంచెస్ దాకా షేప్ తీసుకోవాలండి కింది సైడు.
అండ్ నేను దీన్ని మెజర్ చేసుకుంటున్నాను చూడండి. ఎగ్జాక్ట్ దీని మెజర్‌మెంట్ ప్రకారం అయితే 7 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ ఖర్చుల కోసం కలిపితే 8 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. 2 లేయర్స్ అని చెప్పాను కదా! ఇంకొకటి కూడా సేమ్ ఎగ్జాక్ట్‌గా 8 ఇంచెస్ మార్క్ చేసుకొని డ్రా చేసుకోవడమే. ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్, ఖర్చులకి 1 ఇంచ్, 8 ఇంచెస్. 8 ఇంచెస్ ఇలా కట్ చేసుకోవడమే. సో, ఈ 2 లేయర్స్ మనకి యూజ్ అవుతది. ఇది పైన పార్ట్ మనం కావాలనుకుంటే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేవాళ్ళు. నేను ఇదైతే స్లీవ్‌లెస్‌గానే కుడుతున్నాను. అండ్ ఇక్కడ నా ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. ఖర్చులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని 9 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. 3 లేయర్స్ 8 ఇంచెస్, 8 ఇంచెస్, 24 ఇంచెస్ లేయర్స్ లెంత్ అండి. అండ్ బాడీ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. అంతా 34 ఫ్రాక్ లెంత్ వస్తదండి. నేను షార్ట్ ఫ్రాకే స్టిచ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ఫుల్ లెంత్ వచ్చేసి 39 ఉంది. నేను 34 స్టిచ్ చేస్తున్నాను. ఇలా 9 ఇంచెస్‌కి ఒక లేయర్ లాగా ఇలా 6 లేయర్స్ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్టు 3 లేయర్స్, 3 స్టెప్స్ లాగా 3 లేయర్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ 3 లేయర్స్. అట్లా 6 లేయర్స్ నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. మనం ఇంకొకటి నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మన క్లాత్ ఏదైతే తీసుకుంటామో దానికి వచ్చిన డిజైన్ అండి. డిజైన్‌ని బట్టి కూడా మనము ఇక్కడ క్లాత్‌ని మనం ఫోల్డ్ చేసుకునే విధానం ఉంటదండి. ఇక్కడ నేను స్ట్రైట్ లైన్స్ వచ్చిన క్లాత్ తీసుకున్నా కాబట్టి దానికి తగ్గట్టు నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నా. మీరు ఏదైతే క్లాత్ తీసుకుంటారో ఆ క్లాత్‌కి తగ్గట్టు మీరు ఫోల్డింగ్స్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అవి ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు అవి కరెక్ట్‌గా స్ట్రైట్ పొజిషన్‌లో ఉంటేనే ఏ డిజైన్ అయినా సరే లుక్ బావుంటది ఫ్రాక్‌కి. సో, 9 ఇంచెస్, 9 ఇంచెస్ ఇలా 6 లేయర్స్ కట్ చేసుకోవాలి నీట్‌గా. ఒకటి ఇంచు ముంచు లేకోకుండా నీట్‌గా కట్ చేసుకోవాలి. సో, ఒక్కొక్కటి సేమ్ లెంతే వెడల్పు సారీ సేమ్ విడ్తే ఉంటే కింద సైడ్ మీకు గెర తక్కువ వస్తుందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పై లేయర్‌కి మనం ఒక లేయర్ కంటే తక్కువ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. దాంట్లో మిగిలిన క్లాత్‌ని కింద లేయర్‌కి అటాచ్ చేసుకోవాలి. మధ్యలో లేయర్ ఏమో సేమ్ విడ్త్ ఒక లేయర్ లెంత్ ఎంతుంటదో అంతే లెంగ్త్‌తోన విడ్త్‌తోన మిడిల్ లేయర్ వస్తది. అండ్ కింద లేయర్ ఏమో పైన మిగిలిన క్లాత్తోన కొంచెం ఎక్స్ట్రా ఫ్రిల్ వస్తది. పైన లేయర్ ఏమో ఒక విడ్త్ కంటే కొంచెం తక్కువ లేయర్స్‌తో వస్తదనమాట. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేనిక్కడ చెప్తున్నది క్లారిటీగా లేకపోయినా కట్ చేస్తున్నదైనా క్లారిటీగా చూడండి. చెప్పాను కదా ఫస్ట్ టైం. సో, అందుకని కొంచెం ఎక్కడైనా తడబడితే అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇప్పటి వరకు కటింగ్ పూర్తయినట్లేనండి. 2 లేయర్స్ వచ్చేసి అటాచ్డ్ క్లాత్‌లు అండ్ ఇది బాడీ పార్ట్. కటింగ్ పరంగా పూర్తయినట్లే. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటదో బాడీ పార్ట్‌ది దాన్ని తీసేసుకొని మనం నెక్ కట్ చేసుకుందాము. 3 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ కిందికి కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ బోట్ నెక్ స్టిచ్ చేస్తున్నాను నేను ఫ్రంట్ టు బ్యాక్. ఎందుకంటే మనము రెడీమేడ్ లుక్ స్టిచ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. సో, ఇవి బేస్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా కిందికి 3 ఇంచెస్ పైన 3 ఇంచెస్ ఉన్న ఈ మార్కింగ్స్‌ని బేస్ చేసుకొని ఇలా బోట్ నెక్ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న ఈ మార్కింగ్స్‌ని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ టు బ్యాక్ ఒకేలాగానే నెక్ వస్తదండి. మనం కావాలంటే బ్యాక్ సైడ్ జిబ్బు లేకపోతే హుక్స్ లాంటిది మనము పెట్టుకోవచ్చు. నేను సేమ్ ఒకే నార్మల్‌గానే స్టిచ్ చేస్తున్నా.
రైట్ సైడ్లో పెట్టుకొని లైనింగ్ పార్ట్ పెట్టేసుకొని నీట్గా ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి హాల్లో హోల్ నుంచి నెక్ అంతా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా. అండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అంతా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని మనం చిన్న కప్స్ పెట్టుకుంటామండి. చట్కాలు పెట్టుకుంటూ పోతూ దాన్ని రివర్స్ చేసేసుకోవాలండి. రివర్స్ చేసేసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇంతే. దీనికి మనం పాదం ఖర్చు మందం వదులుతూ దాన్ని మనం స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా. పాదం వెడల్పు ఖర్చు వదులుతూ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. ఎడ్జెస్ నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసేటప్పుడు మనం ఇట్లా ముడతలు రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా నెక్ ఎంత నీట్గా వచ్చిందో. సో ఇది ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీనికి డాట్స్ పట్టుకోవాలండి. ఫ్రంట్ టు బ్యాక్ డాట్స్ పట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచు డాట్స్ పట్టుకుంటే సరిపోతుంది. ఈ డాట్స్ పట్టుకునేటప్పుడు ఈ లాస్ట్ కొనకి అంటే మనం స్టార్ట్ చేసి ఎండింగ్ పాయింట్ దగ్గర కొంచెం దారం వదులుకోవాలండి. వదులుకొని కట్ చేసుకోవాలి. లేకపోతే కుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీలైతే డబల్ స్టిచ్ చేసుకోండి. ఇలా 4 డాట్స్ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. డాట్స్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ షోల్డర్ పాయింట్స్ 2 అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ టు బ్యాక్ రఫ్ ఇస్తూ 2 బాడీ పార్ట్స్ అటాచ్ చేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకుంటే బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇలా చూసారు కదా ఎంత నీట్గా బాడీ పార్ట్ రెడీ అయిపోయిందో. అండ్ ఇప్పుడు ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేసరికి ఫ్రిల్స్ కింద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఖర్చు కోసం వదులుకున్నాం కదా, ఒక హాఫ్ ఇంచ్ దాకా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ 6 లేయర్స్ ఇలానే స్టిచ్ చేసేసుకోవాలండి. 6 లేయర్స్ ఇలా స్టిచ్ చేసేసుకొని రెడీ పెట్టేసుకుంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం ఇంకా. సో ఇలా రెడీ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడం కొంతమంది చాలా కష్టపడుతుంటారు. అంతేం లేదండి. ఇక 2 ఫింగర్స్ యూస్ చేసి ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. చూపుడు వేలు ఏదైతే ఉంటుందో అవి 2 ఫింగర్స్తో ఇలా జస్ట్ ఇలా పుష్ చేస్తూ ఉంటే ఫ్రిల్స్ యాడ్ అవుతూ ఉంటాయండి. జస్ట్ ఇలా అటు సైడు ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలండి క్లాత్. జస్ట్ ఇలా అంటూ ఉంటే ఫ్రిల్స్ వచ్చేస్తాయి. చాలా ఈజీ అండి ఫ్రిల్స్ పెట్టుకోవడం. బట్ దీనికి చాలా కష్టపడిపోతుంటారు. అంతేం అవసరం లేదు. జస్ట్ 2 ఫింగర్స్తోనే నీట్గా ఇలా రెడీ చేసేసుకోవడమే. ఇలాగే 6 లేయర్స్కి ఫ్రిల్స్ అటాచ్ చేసేసుకోవాలి మనము. ఇక్కడ మనం క్లాత్ని బట్టి కూడా ఇవే ఫ్రిల్స్ కొంచెం లెంతీగా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మన క్లాత్ అడ్జస్ట్ అవుతుందంటే ఇలా చిన్నగా దగ్గర పెట్టుకుంటే కూడా లుక్ నీట్గా ఉంటుంది. క్లాత్ని బట్టి ఎవరు పాసిబిలిటీని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇంతేనండి. ఫ్రిల్స్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీకి ఫ్రిల్స్ ఎలా అటాచ్ చేయాలో చూసుకుందాము. అండ్ బాడీ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్లో పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి రాంగ్ సైడ్లో పెట్టుకోవాలండి. అండ్ ఇక్కడ మనము ఎక్స్ట్రా ఏదైతే అటాచ్డ్ క్లాత్ ఉందో దాన్ని మెజర్ చేసుకుంటున్నా ఎగ్జాక్ట్గా బాడీ పార్ట్ విడుతుందో లేదో అని. సో ఎగ్జాక్ట్గా లేకపోయినా కొంచెం ఎక్కువ తక్కువలో కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు అండి. ప్రాబ్లం ఏం తప్పలేదు.
సో ఇక్కడ రైట్ సైడ్లో బాడీ పార్ట్, రాంగ్ సైడ్లో ఫ్రిల్స్ పార్ట్ అండ్ అటాచ్డ్ క్లాత్ ఆల్సో రాంగ్ సైడ్లోనే పెట్టుకోవాలని ఇలా 3 ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్ రైట్ సైడ్లో, ఫ్రిల్స్ పార్ట్ రాంగ్ సైడ్లో, అటాచ్డ్ క్లాత్ ఆల్సో రాంగ్ సైడ్లో, ఇలా 3 ఒకదాంతో ఒకటి పెట్టేసుకొని నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లాత్ అప్పుడే తెలుస్తుంది మనకి డిఫరెన్స్, రాంగ్ సైడ్ రైట్ సైడ్. సో ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలండి, సర్దుకుంటూ ఉండాలండి, లేకపోతే ఫ్రిల్స్ కింద మడత పడడం అలాంటివి కుచ్చు రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని దాని తర్వాత మనం డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. అండ్ దీని తర్వాత చూస్తే లుక్ ఇలా ఉంటుంది. బాడీ పార్ట్కి ఇలా ఫ్రిల్స్ యాడ్ అయి ఉంటాయి. అండ్ దెన్ ఈ అటాచ్డ్ క్లాత్ ఏదైతే ఉంటుందో దీనికి నెక్స్ట్ మనం ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలి. ఇది రైట్ సైడ్లోకి వస్తుంది. ఇప్పుడు అటాచ్డ్ క్లాత్ రైట్ సైడ్లో, ఫ్రిల్స్ రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి. దీనికి అటాచ్డ్ క్లాత్ రైట్ సైడ్లో, కింద ఉన్న అటాచ్డ్ క్లాత్ రైట్ సైడ్, ఫ్రిల్స్ రాంగ్ సైడ్ అండ్ మళ్ళీ ఇంకో అటాచ్డ్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా 3 వీటిని కూడా సర్దుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. మనం చూస్తున్నారు కదా, నీట్గా అబ్జర్వ్ చేయండి. కింద అటాచ్డ్ క్లాత్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్, ఫ్రిల్స్ రాంగ్ సైడ్, అటాచ్డ్ క్లాత్ పైన వేసే అటాచ్డ్ క్లాత్ కూడా రాంగ్ సైడ్, 3 ఇలా నీట్గా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. కన్ఫ్యూజ్ అవ్వకండి, 1కి 2 సార్లు నీట్గా చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఇలా నీట్గా అటాచ్ చేస్తూ వెళ్ళిపోవడమే. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకుంటే సెకండ్ లేయర్ కూడా రెడీ అయిపోతుందండి. సెకండ్ లేయర్ ఇది అండ్ ఫస్ట్ లేయర్, ఇలా 2 స్టెప్స్ ఫ్రిల్స్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కింద అటాచ్డ్ క్లాత్ ఉంది కదండి, దానికి ఇంకా ఫ్రిల్స్ ఒకటి యాడ్ చేసుకుంటే 3 లేయర్స్ వచ్చినట్లేనండి. మనం 3 లేయర్స్ అనుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్ లేయర్ అటాచ్ చేసుకుందాము. అండ్ ఇక్కడ మేము అటాచ్డ్ క్లాత్ రైట్ సైడ్, ఫ్రిల్స్ రాంగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవడమే. మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఎలా స్టిచ్ చేస్తున్నాం, ఎలా వస్తున్నాయి లేయర్స్ అన్నది. చాలా ఈజీ మెథడ్లోనేనండి, మనం ఎక్కువ శ్రమ పడిపోవాల్సిన అవసరం లేదు. నీట్గా అర్థమైతే ఇది ఈజీనే ఫ్రాక్ కుట్టడం. ఎక్కడ ఏమొస్తున్నదని మనం నీట్గా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ అదే మెయిన్ పాయింట్. వీటన్నిటికీ డబల్ స్టిచ్ చేసుకోవాలండి. ఇది 1 లేయర్ అండ్ 2 లేయర్స్ అండ్ లాస్ట్ 3rd లేయర్. చూసారు కదా, ఇక్కడ 3 లేయర్స్ ఇలా వచ్చేస్తాయి. అండ్ సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే ఫ్రిల్స్ అటాచ్ చేసుకోవడమేనండి. సేమ్ మెథడ్ ఇక్కడ కూడా యూజ్ చేస్తూ ఫ్రంట్ ఎలా స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా అలా స్టిచ్ చేసుకుంటే మన ఫ్రాక్ రెడీ అయిపోతుందండి. ఇంకా కొంచెం ఇక్కడ క్లాత్ ఎక్కువ అయిందండి, దాన్ని అలాగే ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను నేను కొంచెం ఎక్కువగా. సో రెడీ అయిపోయింది. 1 లేయర్, 2 లేయర్స్, 3 లేయర్స్ వచ్చేసాయి ఇంకా మనకు.
అండ్ ఇక్కడ మనం లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాము. ఇక్కడ రెడీమేడ్ లుక్ అనుకున్నాం కదండి. రెడీమేడ్ లుక్ రావడానికి ఇప్పుడు బాడీ ఏదైతే ఉంటుందో బాడీ పార్ట్ రాంగ్ సైడ్లోన మనం ఇలా లైనింగ్ని స్టిచ్ చేసేసుకోవాలి. అప్పుడు మనం ఖర్చులు ఏదైతే కుట్టుకుంటామో స్టిచెస్ చేసుకున్న ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి లోపల సైడ్ కూడా కనిపించుకోకుండా ఉంటాయండి. ఇక్కడ మనం రెడీమేడ్ లుక్ అనుకున్నాం కదా, దానికోసం ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి అండి. చూసారు కదా, ఇక్కడ లేయర్స్ ఏవైతే ఉన్నాయో కిందికి ఇలా ఫోల్డ్ చేసి బాడీ పార్ట్కి లేయర్స్ పార్ట్కి మధ్యలో ఒక స్టిచ్ వచ్చి ఉంటుంది కదా, దానికి బాడీ పార్ట్ సైడు మనం లైనింగ్ చిన్న చిన్న ఫెల్స్ లాగా పెడుతూ మనం ఎంతైతే తీసుకుంటామో అంత చిన్న చిన్న ఫెల్స్ పట్టుకోవాలి, లేకపోతే మరీ దగ్గరికి అయిపోతుంది. ఇలా ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇది స్టిచ్ చేసిన తర్వాత అర్థమవుతుందండి ఎలా వస్తుంది అన్నది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి రెడీమేడ్ లుక్ వస్తుంది. ఇక్కడ లోపల సైడ్ కూడా మనకి మన ఖర్చులు ఏమి కనిపించవు, నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో కింద లైనింగ్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే. ఫ్రిల్స్ ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లేయర్స్ ఏవైతే ఉన్నాయో సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ది సపరేట్గా లేయర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల అటాచ్డ్ క్లాతులు అండ్ బాడీ పార్ట్ నుంచి మనము సైడ్ జాయిన్స్ చేసుకుంటాం కదా, అవి అటాచ్డ్ క్లాత్లతో సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఫ్రిల్స్ పార్ట్ని మనం సపరేట్గా అటాచ్ చేసేసుకోవాలి. అప్పుడైతేనే లేయర్స్ పైకి ఇలా లేస్తూ ఉంటాయి బాగా. ఫ్రిల్స్ పార్టు ఫ్రంట్ బ్యాక్ కలుపుతూ ఫ్రిల్స్ పార్ట్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఫ్రిల్స్ సపరేట్గా అటాచ్డ్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. అప్పుడే మనకు లేయర్స్ బాగా నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ నేను సైడ్ జాయిన్స్ చేసుకునేటప్పుడు టాజిల్స్ పెట్టాలనుకుంటున్నాను అండి. బ్యాక్ టై చేసుకోవడం కోసమని టాజిల్స్ కోసం 5 ఇంచెస్ విడ్త్, ఇక్కడ ఒక 12 ఇంచెస్ లెంగ్త్తోనూ నేను క్లాత్ తీసుకున్నా. ఇక్కడ ఒక కౌ షేప్లోనూ కింది సైడ్ స్టిచ్ చేసుకోవాలండి. కౌ షేప్తో తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇక స్ట్రైట్గా స్టిచ్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ విడ్త్ ఏదైతే ఉంటుందో తగ్గిస్తూ చిన్నగా వెళ్ళిపోవాలండి. ఎండ్ సైడ్కి వచ్చేసరికి చిన్నగా రావాలి విడ్త్. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా ఐడియా ఉంటుంది, తెలియని వారి కోసం చెప్తున్నా. సేమ్ రెండోది కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేసేసుకోవాలండి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి నాదొక చిన్న టిప్ దీంట్లోనో, ఈ టై చేసుకునేటివి ఏవైతే ఉంటాయో అవి బ్యాక్ సైడ్ టై చేసుకున్నప్పుడు మనకు ఫిట్టింగ్ వచ్చేలాగా, అంటే హిప్ దగ్గర బాగా నీట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా టై చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ టై చేసుకుంటే. అదే మన ఫ్రంట్ సైడ్ టై చేసుకొని, అంటే మనకి మంచి లుక్ కోసం టై చేసుకోవాలంటే ఫ్రంట్ సైడు ఒక చిన్న బావులాగా టై చేసుకోవచ్చు అండి. అది సైడ్కి టై చేసుకోవాలి, అదొక మంచి లుక్ వస్తుంది. నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను, అలా టై చేసింది. సో ఇవి రివర్స్ చేసేసుకోవడమేనండి. రివర్స్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇప్పుడు అవి బాడీ పార్ట్కి అటాచ్ చేస్తూ మనం సైడ్ జాయింట్స్ చేసుకుందాం. ఇప్పుడు ఎవరి చెస్ట్ లూజు హిప్ లూజ్ని బట్టి వాళ్ళు మెజర్ చేస్తూ ఇక్కడ చేసేసుకోవడమే. నేను ఇక్కడ అమ్మాయి చెస్ట్ లూజు 14 ఇంచెస్ అండ్ హిప్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ లాగా మార్క్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడమేనండి. సో ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ లేయర్స్ ఏవైతే ఫ్రిల్స్ యాడ్ చేసామో వాటికి ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాం, ఒకదానికొకటి అటాచ్ చేసేసుకున్నాం ఫ్రంట్ టు బ్యాక్ వే. సో ఇప్పుడు లోపల అటాచ్డ్ క్లాత్లు, అంటే ఈ ఫ్రిల్స్కి మధ్యలో లోపల అటాచ్ చేసిన క్లాతుల్ని అండ్ ఈ లైనింగ్ పార్ట్ మాత్రమే మనం కలుపుతూ అటాచ్ చేసేసుకోవాలి. అవి ఇలా నీట్గా సర్దుకుంటూ అటాచ్ చేసేసుకోవడమే మన ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. ఇంకా చూసారు కదా ఎలా వచ్చింది, నీట్గా రెడీమేడ్ లుక్ వచ్చేసింది కదా. సో మీకు కావాలంటే బ్యాక్ సైడ్ హుక్ కూడా పెట్టుకోవచ్చు అండి.
చూసేసారు కదా ఇదేనండి. సో, ఫ్రంట్ ఎలా టై చేసుకోవాలో చూపిస్తా అన్నా కదా! సో, ఇక్కడ చూసేసేయండి. చిన్న క్లిప్ యాడ్ చేస్తా. సో, ఇది ఇలా టై చేసేసుకుంటే మంచి లుక్ ఉంటదండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్‌ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.